చూడండి లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్ చూడండి. బాడీ ప్లేస్డ్ ఆన్ ఓపెన్ ఎండెడ్ ట్రక్. చూడండి నేను సూడో ఫోర్స్ గురించి ఒకసారి చదువుకున్నాను. సూడో ఫోర్స్ ఒకసారి సూడో ఫోర్స్ గురించి చూడండి. లాస్ ఆఫ్ మోషన్లో సూడో ఫోర్స్ గురించి చూడండి. ఓపెన్ ఎండెడ్ ట్రక్ ఎమ్ అనే మాస్ని ఏం చేస్తామంటే ఇట్లా ట్రక్ మీద ఇట్లా ప్లాట్ఫామ్ ఉన్నటువంటి ట్రక్ మీద ఓపెన్ ఎండ్ ఇదంతా ఓపెన్గా ఉంది. దీని మీద ఎమ్ అనే మాస్ని ప్లేస్ చేస్తాం. సో ఇది వచ్చేసరికి ఏమవుతుందంటే కొంత యాక్సలరేషన్, ఇదేమో యాక్సలరేషన్ ఆఫ్ ది ట్రక్ ఏనండి. ఈ ట్రక్ యొక్క యాక్సలరేషన్ ఇంత యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది. ఇట్లా మూవ్ అయ్యేటప్పుడు ఇదేమవుతుంది, పాసిబిలిటీ ఉంటుంది కదా, వెనక్కి బ్యాక్వర్డ్ డైరెక్షన్ మూవ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. సో బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఎందుకు మూవ్ అవుతుంది, ఇది ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది దీని మీద, సూడో ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సూడో ఫోర్స్కి ఫార్ములా మాస్ ఆఫ్ ది బాడీ ఇంటూ యాక్సలరేషన్ ఆఫ్ ద ఈ సిస్టమ్ యొక్క యాక్సలరేషన్. ఈ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ అంటాం దీన్ని నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ లేదా యాక్సలరేటెడ్ ఫ్రేమ్ అంటాం. సో యాక్సలరేటెడ్ ఫ్రేమ్ ఎంత యాక్సలరేషన్తో వెళ్తుందో ఆ యాక్సలరేషన్ని ఈ మాస్ ఆఫ్ ది బాడీతో మల్టిప్లై చేస్తే నీకు సూడో ఫోర్స్ వస్తుంది. చూడండి. సో యాక్సలరేషన్ ఆఫ్ ది ట్రక్ ఇప్పుడు దీని మీద ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, సూడో ఫోర్స్ ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో మాస్ అంటే యాక్సలరేషన్ ఆఫ్ ది ట్రక్. ఎప్పుడైతే ఇటు ఫోర్స్ యాక్ట్ అవుతుందో ఇటు ఈ రెండు సర్ఫేసెస్కి మధ్యలో ఏం డెవలప్ అవుతుంది, ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది. సో ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈ బాడీ ఏ ఫోర్స్ వల్ల మూవ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది, ఇక్కడ సూడో ఫోర్స్ వల్లే కదా మూవ్ అయ్యేది. సూడో ఫోర్స్ వల్ల మూవ్ అవుతుంది. ఎప్పుడు మూవ్ అవుతుంది అంటే ఇటు ఆల్రెడీ ఫ్రిక్షన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ కన్నా ఈ ఫోర్స్ ఎక్కువ ఉంటే ఇటు మూవ్ అవుతుంది. దెన్ సపోజ్ ఎఫ్ఎల్ ఈజ్ లెస్ దాన్ సూడో ఫోర్స్ అయితే బాడీ మూవ్ అవుతుందా, ఎఫ్ఎల్ గ్రేటర్ దాన్ సూడో ఫోర్స్ తీసుకున్నాం. సూడో ఫోర్స్ కన్నా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువగా ఉంది. ఎట్లా ఉంటుంది, బాడీ రెస్ట్లో ఉంటుందా మూవ్ అవుతుందా, రెస్ట్లో ఉంటుందా మూవ్ అవుతుందా, ఏ ఫోర్స్ ఎక్కువ ఉంది, ఈ ఫోర్స్ ఎక్కువ ఉంది. ఈ ఫోర్స్ ఎక్కువ ఉంటే బాడీ రెస్ట్లో ఉంటుంది. దెన్ ద బాడీ ఈజ్ ఎట్ రెస్ట్. నెక్స్ట్ సూడో ఫోర్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లిమిటింగ్ వాల్యూ అయితే ఏమవుతుంది, సూడో ఫోర్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లిమిటింగ్ వాల్యూ ఉన్నంతసేపు బాడీ ఎట్లా ఉంటుంది, రెస్ట్లోనే ఉంటుందిగా, రెస్ట్లోనే ఉంటుంది. అంటే ఈక్విలిబ్రియం వరకు, అంటే ఈక్వల్ అయ్యింది అనుకోండి, ఈక్వల్ అయ్యేంత వరకు మనం ఈక్విలిబ్రియం రెస్ట్లోనే ఉందని తీసుకుంటాం. దాన్ని సూడో ఫోర్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లిమిటింగ్ వాల్యూ అయ్యేంత వరకు బాడీ ఎట్లా ఉంటుందంటే రెస్ట్లోనే ఉంటుంది. ఈక్వల్ అయినప్పుడు ఏమంటాం అంటే రెడీ టు స్లైడ్ అంటాం. ఈక్వల్ అయినప్పుడు రెడీ టు స్లైడ్ అంటాం. సో సూడో ఫోర్స్ ఫార్ములా అంటే ఎమ్ ఇంటూ యాక్సలరేషన్ ఆఫ్ ది ట్రక్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లిమిటింగ్ వాల్యూ ఆఫ్ ఫ్రిక్షన్కి ఫార్ములా మ్యూఎస్ ఇంటూ ఎన్ అని రాస్తాం. ఇక్కడ ఎన్ అంటే ఏంటి, బాడీ రెస్ట్లో ఉంది కాబట్టి ఎన్ ఈక్వల్ టు ఎన్ వస్తాం ఫార్ములా, ఎన్ ఈక్వల్ టు ఎంజీ కదా. అంతేనే ప్రతిసారి రావసలేదా, ఇది కామన్. ఇది బాడీ హారిజంటల్గా ఉన్నప్పుడు ఎంజీ డౌన్వర్డ్ డైరెక్షన్లో, నార్మల్ రియాక్షన్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. అంటే ఎన్ ఈక్వల్ టు ఎంజీ సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, ఎమ్ ఇంటూ యాక్సలరేషన్ ఆఫ్ ది ట్రక్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఎంజీ రాస్తాం. ఎంఎం క్యాన్సిల్ అయితే యాక్సలరేషన్ ఆఫ్ ది ట్రక్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ జీ. అంటే ట్రక్ యొక్క యాక్సలరేషన్ ఇంత మ్యూఎస్ జీ కన్నా లెస్ దాన్ లేదా ఈక్వల్ అయ్యేంత వరకు ఈ బాడీ ఎట్లా ఉంటుంది, రెస్ట్లో ఉంటుంది. స్లైడ్ అవ్వకుండా, ఇటు పక్క స్లిప్ అవ్వకుండా రెస్ట్లో ఉండాలి అంటే ఈ యాక్సలరేషన్ ఆఫ్ ది ట్రక్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ జీ అవ్వాలి. సపోజ్ ఇది ఎక్కువగా ఉంటే, సపోజ్ సూడో ఫోర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ లిమిటింగ్ వాల్యూ ఆఫ్ ఫ్రిక్షన్ అయితే నెక్స్ట్ కేసు ఇందులో సూడో ఫోర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ లిమిటింగ్ వాల్యూ. సూడో ఫోర్స్ గ్రేటర్ దాన్ అయితే బాడీ ఎటు మూవ్ అవుతుంది, ఇటు సైడ్ మూవ్ అవుతుంది. సో ఇటు మూవ్ అయ్యేటప్పుడు ఎంత యాక్సలరేషన్ ఉంటుందండి, దానికి యాక్సలరేషన్ ఆఫ్ ది బ్లాక్. ఎంత అవుతుంది, యాక్సలరేషన్ ఆఫ్ ది బ్లాక్ ఎంత అవుతుంది, ఏది ఎక్కువగా ఉంది, సూడో ఫోర్స్ ఎక్కువగా ఉంది.
సో సూడో ఫోర్స్ ఎక్కువగా ఉంది కాబట్టి నీకు ఎన్ని ఉన్నాయి ఫోర్సెస్ ఇక్కడ, ఈ ఫోర్స్ రెండు ఉన్నాయి ఫోర్సెస్, ఇందులో ఇది ఎక్కువ. అంటే టోటల్గా నీకు రెండు ఫోర్సెస్లో సూడో ఫోర్స్ ఎక్కువ కాబట్టి నెట్ ఫోర్స్ ఆన్ ద బ్లాక్, నెట్ ఫోర్స్ ఎఫ్ నెట్ ఆన్ ద బ్లాక్, ఎఫ్ నెట్ ఈక్వల్ టు లేదా ఎఫ్బి ఈక్వల్ టు ఎన్ని రాయొచ్చు, ఫోర్స్ ఆన్ బ్లాక్. ఫోర్స్ ఆన్ బ్లాక్ అంటే ఎన్ని వస్తా, ఎఫ్పిఎఫ్ మైనస్ ఎఫ్ఎల్. అంతేనా? ఎఫ్బి అంటే ఎన్ని రాయొచ్చు, ఫోర్స్ ఆన్ ద బ్లాక్ అంటే న్యూటన్ సెకండ్ లా నుంచి ఫోర్స్కి ఫార్ములా ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ కదా, ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ, ఎమ్ ఇంటూ యాక్సలరేషన్ ఆఫ్ ది బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు సూడో ఫోర్స్ ఫార్ములా ఎంత, ఎమ్ ఇంటూ యాక్సలరేషన్ ఆఫ్ ది ట్రక్. ఎఫ్ఎల్ అంటే ఫార్ములా ఏంటి, మ్యూఎస్ ఇంటూ ఎంజీ కదా, మ్యూఎస్ ఇంటూ ఎంజీ. సో దీని నుంచి ఎంఎం క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఎం క్యాన్సిల్ అయితే ఏబీ ఈక్వల్ టు ఏటీ మైనస్ మ్యూఎస్ ఇంటూ జీ. ఇది యాక్సలరేషన్ ఆఫ్ ది బ్లాక్ వెన్ సూడో ఫోర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ లిమిటింగ్ వాల్యూ ఆఫ్ ఫ్రిక్షన్. ఇంతవరకు నోట్ చేసుకున్నాం. చూడండి ఇక్కడ ఈ యాక్సలరేషన్ ఏంటిది, ఏటీ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యూఎస్జీ అంటే దేని యాక్సలరేషన్, ట్రక్ యొక్క యాక్సలరేషన్. ఇంత యాక్సలరేషన్తో మూవ్ అయితే ఏమవుతూ ఉంటుంది, ఇంత యాక్సలరేషన్తో మూవ్ అవుతూ ఉంటే ద బాడీ డస్ నాట్ స్లైడ్ అంటాం. ట్రక్ యొక్క యాక్సలరేషన్ ఏటీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యూహెచ్జీ ఉన్నంతసేపు ద బాడీ స్లైడ్ అవ్వకుండా ట్రక్ మీద కాన్స్టెంట్గా ఈక్వలిబ్రియంలో ట్రక్తో పాటు ఈక్వల్ యాక్సలరేషన్తో మూవ్ అవుతూ ఉంటుంది. అయిపోయిందా? చూడండి నెక్స్ట్. ఇప్పుడే ఇందాక కేసులో ఏం రాసుకున్నావు, సూడో ఫోర్స్ ఇస్ గ్రేటర్ దాన్, ఈ సూడో ఫోర్స్ ఇస్ గ్రేటర్ దాన్ లిమిటింగ్ వాల్యూ అన్నావు. లిమిటింగ్ వాల్యూ అయినప్పుడు ఏమవుతుంది, బ్లాక్ కాస్త బ్యాక్వర్డ్ డైరెక్షన్లో స్లైడ్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఈ ఓపెన్ ఎండెడ్ ట్రక్లో ఈ డిస్టెన్స్ ఎక్స్ అని తీసుకున్నాం అనుకో, సపోజ్ ఈ డిస్టెన్స్ ఎక్స్ అని తీసుకున్నాం. ఇప్పుడు ఈ బ్లాక్ స్లైడ్ అవుతుంది. సో ఎక్స్ అనే డిస్టెన్స్ మూవ్ అయిన తర్వాత ఏమవుతుంది, బ్లాక్ కాస్త ట్రక్ ఇట్లా కిందకి ఫాలో అవుతుంది. ఇది బ్లాక్ కిందకి ఫాలో అవుతుంది. ఇట్లా కింద ఫాలో అవడానికంటే ట్రక్ని లీవ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది, టీ ఈజ్ ద టైం టేకెన్ by the block so t ఎట్లా కనుక్కోవచ్చు, t is the time taken by the block to leave the truck. బ్లాక్ని లీవ్ చేయాలి అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది బ్లాక్, ఎక్స్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. సో ఎంత యాక్సలరేషన్తో మూవ్ అవుతుందంటే కనుక్కున్నాం, యాక్సలరేషన్ ఆఫ్ ది బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ ఆఫ్ ది ట్రక్ మైనస్ మ్యూఎస్ ఇంటూ జీ. అంటే నీ దగ్గర ఏమన్నాయి, యాక్సలరేషన్ ఆఫ్ ది బ్లాక్ ఉంది, యాక్సలరేషన్ ఆఫ్ ది ట్రక్ మైనస్ మ్యూఎస్ ఇంటూ జీ. ఇనీషియల్ వెలాసిటీ ఎంత, ఇనీషియల్ వెలాసిటీ బ్లాక్ ఇనీషియల్గా రెస్ట్లోనే కదా ఉంది, ఇనీషియల్గా రెస్ట్లో ఉంది. సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, ఎస్ ఈక్వల్ టు కిందకి ఫాలో అవ్వాలి అంటే ఎస్ ఈక్వల్ టు ఎక్స్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. సో నీకు కావాల్సింది ఏంటి, టైం కావాలి. అంటే ఎస్ వాల్యూ యాక్సలరేషన్ యూ ఉన్నప్పుడు టైం క్యాలిక్యులేట్ చేయడానికి నీకు కావాల్సినటువంటి కైనమెటికల్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏది యూస్ చేయొచ్చు, ఏమి యూస్ చేస్తాం, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అంటాం. ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ని యూస్ చేసి టైంని కనుక్కోవచ్చు. ఎస్ అంటే ఎక్స్, ఇనీషియల్ వెలాసిటీ 0 ప్లస్ 1/2 ఇంటూ దేని యాక్సలరేషన్, ఇది యాక్సలరేషన్ ఆఫ్ ది బ్లాక్ ఎంత, యాక్సలరేషన్ ఆఫ్ ది బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు ఏటీ మైనస్ మ్యూఎస్ ఇంటూ జీ ఇంటూ టీ స్క్వేర్. సో దీని నుంచి టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2x బై ఏటీ మైనస్ మ్యూఎస్ ఇంటూ జీ, లేదా టీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2x బై ఏటీ మైనస్ మ్యూఎస్ ఇంటూ జీ. నోట్ చేసుకోండి. వచ్చేసా, సో నోట్ చేసుకుంటారా. నెక్స్ట్ వన్, ఇప్పుడు టైం క్యాలిక్యులేట్ చేసావు. ఈ టైంలో ఆ టీ ఈక్వల్ టు 2x బై ఏటీ మైనస్ మ్యూఎస్జీ టైంలో బ్లాక్ ఇంత డిస్టెన్స్ మూవ్ అయ్యి కిందకి ఫాలో అవుతుంది. ఇట్లా కిందకి ఫాలో అయ్యేటప్పుడు ఎంతో కొంత వెలాసిటీ ఉంటుంది కదా దానికి, బ్లాక్కి
తన ఇనీషియల్ వెలాసిటీ 0తో స్టార్ట్ అయింది, ఇంత యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది. ఎక్స్ డిస్టెన్స్ మూవ్ అయిన తర్వాత వెలాసిటీ ఎంత ఉంటుందో కనుక్కోండి. అంటే సపోజ్ ఇఫ్ v is the velocity of the block, when it leaving the truck, అంటే వెలాసిటీ కనుక్కోవాలి. నీ దగ్గర ఏమేమి ఉన్నాయంటే ఇనీషియల్ వెలాసిటీ 0 ఉంది, యాక్సలరేషన్ ఆఫ్ ది బ్లాక్ ఈక్వల్ టు AT మైనస్ µs ఇంటూ g ఉంది, ఇంకా డిస్టెన్స్ ఉంది s ఈక్వల్ టు x. సో వెలాసిటీ ఏ ఫార్ములా నుంచి కనుక్కోవచ్చు? ఫైనల్ వెలాసిటీ కనుక్కోవాలి. ఏ ఫార్ములా యూస్ చేస్తాం? v² మైనస్ u² ఈక్వల్ టు 2as ఫార్ములాని యూస్ చేయండి. చూడండి, v² ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ ఏమో 0, 2 ఇంటూ యాక్సలరేషన్ ఆఫ్ ది బ్లాక్ AT మైనస్ µs ఇంటూ g ఇంటూ డిస్టెన్స్ x. కాబట్టి వెలాసిటీ v ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 ఇంటూ AT మైనస్ µs ఇంటూ g ఇంటూ x. ఇది వెలాసిటీ ఆఫ్ ది బ్లాక్ వెన్ ఇట్ ఈస్ లీవింగ్ ద ట్రక్. వెలాసిటీ ఆఫ్ ది బ్లాక్ వెన్ ఇట్ ఈస్ లీవింగ్ ద ట్రక్. అదేవిధంగా నెక్స్ట్ డిస్టెన్స్ మూవ్డ్ బై ట్రక్. when the block leaves the truck, అంటే ఈ బ్లాక్ ఈ ట్రక్ని లీవ్ చేసేంత వరకు ఇది ఎట్లా ఉంది? ఈ ట్రక్ ఎట్లా ఉంది? రెస్ట్లో ఉందా, మోషన్లో ఉందా? మోషన్లో ఉంది కదా, మోషన్లో ఉంది. సో ఇది కింద పడే టయానికి ట్రక్ ఎంత డిస్టెన్స్ మూవ్ అయ్యి ఉంటుంది? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రక్ వెన్ ద బ్లాక్ లీవ్స్ ద ట్రక్. దాన్ని ఎట్లా కనుక్కుంటావు? సో నువ్వు ఇనీషియల్గా ట్రక్ కూడా రెస్ట్లోనే ఉందని కన్సిడర్ చేసుకున్నావు అనుకో. ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ది ట్రక్ ఈజ్ ఈక్వల్ టు 0, యాక్సలరేషన్ ఆఫ్ ది ట్రక్ ఎంత? AT, యాక్సలరేషన్ ఆఫ్ ది ట్రక్ AT. సో బ్లాక్ కింద పడడానికి ఎంత టైం తీసుకుంది? బ్లాక్ కింద పడడానికి ఎంత టైం తీసుకుంది అంటే క్యాలిక్యులేట్ చేసాక టైం వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఎంత వచ్చింది? T ఈక్వల్ టు ఎంత వచ్చింది చెప్పము సరే. T ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2x µs ఇంటూ g. దెన్ ఈ టైంలోనే కదా బ్లాక్ ఇక్కడ నుంచి ఇక్కడ కింద పడడానికి పడే టైము. ఆ టైంలో ట్రక్ ఎంత డిస్టెన్స్ మూవ్ అయిందో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో నీకు బ్లాక్ కింద పడే టైంలో ట్రక్ ఎంత మూవ్ అవుతుందంటే సేమ్ అదే టైం తీసుకుంటావు కాబట్టి T ఈక్వల్ టు 2x బై AT మైనస్ µs ఇంటూ g. నీకు కావాల్సిందంటే డిస్టెన్స్ ట్రావెల్ బై ట్రక్. ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ని కనుక్కోవడానికి ఫార్ములా s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ AT² నుంచి కనుక్కోవచ్చు. సో s ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రక్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ 0 ఆఫ్ యాక్సలరేషన్ ఆఫ్ ది ట్రక్ ఈజ్ ఈక్వల్ టు AT అనుకున్నాం. T² అంటే ఎంత వస్తుంది? 2x బై AT మైనస్ µs ఇంటూ g. ఇది క్యాన్సిల్ అయితే s ఈక్వల్ టు ఇది ఫార్ములా AT ఇంటూ x బై distance traveled by the truck. Formula s equal to AT into x by AT minus µs into g. Note చేయను. So next application చూడండి. నెక్స్ట్ అప్లికేషన్ వెహికల్ టేకింగ్ ఏ చూడండి వెహికల్ టేకింగ్ ఏ టర్న్ ఆన్ ఏ రోడ్. సపోజ్ ఇట్లా స్ట్రైట్గా వెళ్తుంది వెహికల్, ఇది స్ట్రైట్ రోడ్ అనుకోండి. సపోజ్ ఇట్లా సడన్గా కర్వ్ వచ్చినప్పుడు, సపోజ్ ఇట్లా వెహికల్ ఇట్లా వెళ్తుంది అనుకోండి, ట్రక్ మీద ఇట్లా వెళ్తుంది వెహికల్, ఇట్లా సడన్గా ఇట్లా టర్న్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, జనరల్గా టర్న్ అయ్యేటప్పుడు ఇట్లా ఉందనుకోండి వెహికల్, ఇట్లా ఉంది,
ఇట్లా టర్న్ అయ్యేటప్పుడు సడన్గా టర్న్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, జనరల్గా ఎక్కువ ఫాస్ట్గా వెళ్తున్నాం అనుకో, వెలాసిటీ ఎక్కువగా ఉందనుకో ఏమవుతుంది, ఎక్కువ వెలాసిటీతో కనుక నువ్వు టర్న్ తీసుకుంటే వెహికల్ స్ట్రైట్గా మూవ్ అవుతుంది, ఇట్లాగే దీని పాత్లోనే మూవ్ అవుతుంది, అది కొంత పాత్ నుంచి డివేట్ అవుతుంది కదా, స్కిడ్ అవుతుంది అంటాం. తన స్కిడ్ అవుతుంది అంటే స్కిడ్ అవడం అంటే నీకు అవుట్వర్డ్ డైరెక్షన్లో ఇట్లాగే దాని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. బాగా ఎక్కువ వెలాసిటీతో కనుక నువ్వు టర్న్ తీసుకున్నావు అనుకో ఏమవుతుందంటే ఇది పల్టీలు కొట్టి అటు ఫాలో అయ్యేటటువంటి పాసిబిలిటీ ఉంటుంది. దాని ఎక్కువ వెలాసిటీతో కనుక అంటే టర్న్ తీసుకునేటప్పుడు ఏం చేస్తారు, జనరల్గా వెలాసిటీని తగ్గిస్తారు, వెలాసిటీని తగ్గించుకుంటారు. ఎక్కువ వెలాసిటీతో వెళ్తే స్కిడ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. సో స్కిడ్ అవ్వకుండా వెళ్ళాలి అంటే మినిమం ఎంత వెలాసిటీతో మూవ్ అవ్వాలి, అంటే మినిమం ఎంత వెలాసిటీతో టర్న్ తీసుకోవాలి. చూడండి, నీకు స్కిడ్ అవుతుంది అంటే నీకు అవుట్వర్డ్ డైరెక్షన్లో కదా ఫోర్స్ యాక్ట్ అయ్యేది. సో అవుట్వర్డ్ డైరెక్షన్లో ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, సపోజ్ నువ్వు తీసుకున్నటువంటి సర్క్యులర్ పాత్ యొక్క రేడియస్, ఇది సర్క్యులర్ పాత్లో చిన్న పార్టే కదా ఇది, తన ఈ సర్క్యులర్ పాత్ ఒక పార్ట్, ఈ సర్కిల్లో స్మాల్ పార్ట్. సో దీని యొక్క రేడియస్ని సపోజ్ ఆర్ అని తీసుకున్నాం అనుకో, రేడియస్ని ఆర్ అని తీసుకున్నాం. నీకు అవుట్వర్డ్ డైరెక్షన్లో సర్కిల్లో అవుట్వర్డ్ డైరెక్షన్లో ఇట్లా సర్క్యులర్ పాత్ తీసుకునేటప్పుడు నీకు అవుట్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అయ్యే ఫోర్స్ని ఏమంటాం, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం. ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్సే అవుతుంది. కాబట్టి అవుట్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అయ్యేటటువంటి ఫోర్స్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం. సో రేడియస్ ఆఫ్ ది పాత్ ఆర్ అయినప్పుడు మాస్ ఆఫ్ ది బాడీ స్మాల్ ఎమ్ అయినప్పుడు, ఈ మాస్ ఆఫ్ ది వెహికల్ వచ్చేసరికి ఎమ్ అయినప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్కి ఫార్ములా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు mv²/r. దాని mv²/r అనే ఫోర్స్ ఇటు ఉంటుంది. ఇన్వర్డ్ డైరెక్షన్లో ఏ ఫోర్స్ ఉంటుంది, స్కిడ్ అవ్వకుండా ఉండాలంటే వెహికల్కి ఆ రోడ్కి మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. అంటుంది ఇట్లా స్కిడ్ అవుతుంది అంటే స్లిప్ అవడమేగా, తన స్లిప్ అవ్వకుండా ఉండాలి అంటే యాక్ట్ అయ్యే ఫోర్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఆ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎటుంటుంది, నీకు ఫోర్స్ ఇటు ఉంటే నీకు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇటేగా ఉండేది. దాని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ నీకు అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉంటే బాడీ మీద ఫోర్స్ ఏ డైరెక్షన్లో అయితే ఉందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఏ ఫ్రిక్షనల్ ఫోర్స్, లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్, లిమిటింగ్ ఫ్రిక్షన్ ఆన్ వెహికల్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎల్. సో ఎఫ్ఎల్కి ఫార్ములా మ్యూఎస్ ఇంటూ ఎంజీ. ఎందుకంటే హార్జంటల్ ట్రాక్ మీద ఉంది కాబట్టి మ్యూఎస్ ఇంటూ ఎన్ అంటే ఎంజీ రాసుకుంటాం. ఎఫ్ఎల్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, మ్యూఎస్ ఇంటూ ఎంజీ. సో బాడీ స్లైడ్ అవ్వకుండా ఉండాలంటే ఈ రెండు ఫోర్సెస్ అంటే ఈక్విలిబ్రియంలో ఉండాలి. ఇటు ఈక్విలిబ్రియం దగ్గర ఏమవుతుంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ mv²/r ఈజ్ ఈక్వల్ టు ఫ్రిక్షనల్ ఫోర్స్ మ్యూఎస్ ఇంటూ ఎంజీకి ఈక్వల్ అవ్వాలి. అంతేనా, రెండు ఫోర్సెస్ ఈక్వల్గా ఉన్నంతసేపు స్కిడ్ అవ్వకుండా ఉంటుంది. సో mv²/r ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఎంజీ. సో దాని నుంచి v² ఈజ్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఆర్జీ అవుతుంది. v ఈక్వల్ టు √ మ్యూఎస్ ఇంటూ ఆర్జీ. ఇది సేఫెస్ట్ స్పీడ్ అంటాం. and then maximum safe speed so that the body does not skids. బాడీ స్కిడ్ అవ్వకుండా ఉండాలంటే, వెహికల్ స్కిడ్ అవ్వకుండా ఉండాలి అంటే అది ట్రావెల్ చేసినటువంటి సేఫెస్ట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఆర్జీ అంటాం. దాన్ని నోట్ చేసుకున్నాం, మ్యూఎస్ ఇంటూ v ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఆర్జీ. ఇది ఏ వెలాసిటీ, ఇది లీనియర్ వెలాసిటీ. సపోజ్ యాంగులర్ వెలాసిటీ కనుక్కోమన్నాడు అనుకోండి, యాంగులర్ వెలాసిటీకి లీనియర్ వెలాసిటీకి ఫార్ములా రిలేషన్ ఏంటి, యాంగులర్ వెలాసిటీ కనుక్కోమన్నాడు. యాంగులర్ వెలాసిటీ ఒమేగా కనుక్కోమంటే ఎట్లా కనుక్కుంటాం, వెలాసిటీ వీకిను ఒమేగాకి రిలేషన్ ఏంటి, లీనియర్ వెలాసిటీకి యాంగులర్ వెలాసిటీకి రిలేషన్ v ఈక్వల్ టు ఆర్ ఒమేగా కదా, దాని నుంచి ఒమేగా ఈక్వల్ టు v/r అవుతుంది. అంటే ఒమేగా ఈక్వల్ టు v అంటే మ్యూఎస్ ఇంటూ RG/r. సో ఎంత అవుతుందో మరి క్యాన్సిల్ అయితే, ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే నీకు కింద డినామినేట్లో r మిగులుతుంది కదా, మ్యూఎస్ ఇంటూ g/. సో యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద వెహికల్ ఫర్ సేఫెస్ట్ స్పీడ్. నెక్స్ట్ సిమిలర్ అప్లికేషన్, సేమ్ ఇదే ఫార్ములా వస్తుంది, కాకపోతే కేస్ డిఫరెంట్, అప్లికేషన్ డిఫరెంట్.
ఇదే ఫార్ములా, క్యాలిక్యులేషన్ కూడా సేమ్ క్యాలిక్యులేషన్. చూడండి సేమ్ క్యాలిక్యులేషన్. బాడీ ప్లేస్డ్ ఆన్ ఏ రొటేటింగ్ డిస్క్. చూడండి రొటేటింగ్ డిస్క్, సమ్ ఒమేగా యాంగులర్ వెలాసిటీతో రొటేట్ అవుతుంది డిస్క్. సో ఇక్కడ వచ్చేసరికి ఏం చేస్తామంటే ఈ సమ్ ఆర్ అనే డిస్టెన్స్లో ఒక ఎం అనే మాస్ ఉన్నటువంటి బాడీని ఇట్లా హార్జెంటల్గా ప్లేస్ చేస్తాం. ఈ డిస్టెన్స్ వచ్చేసరికి ఆర్. ఇప్పుడు ఇది రొటేట్ అవుతుంది, ఇట్లా రొటేట్ అవుతుంది అంటే దీని మీద ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అవుట్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ అవ్వడం వల్ల అదేమవుతుంది, స్కిడ్ అయ్యి అవుట్వర్డ్ డైరెక్షన్లో స్కిడ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. దాని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం. అది స్కిడ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ డైరెక్షన్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఉంటుంది కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ కన్నా తక్కువ ఉంటే స్కిడ్ అవ్వకుండా ఉంటుంది. లేదా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువ ఉందనుకోండి, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కన్నా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువగా ఉంటే స్కిడ్ అవ్వకుండా ఉంటుంది. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కనుక ఎక్కువగా ఉంటే అవుట్వర్డ్ డైరెక్షన్లో స్కిడ్ అవుతుంది అంటాం. సో ఇక్కడ కూడా దీని యొక్క వెలాసిటీ ఎంత వెలాసిటీతో రొటేట్ అయితే ఎంత వెలాసిటీతో రొటేట్ అవుతూ ఉంటే డిస్క్ స్కిడ్ అవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా దానికి యాంగులర్ వెలాసిటీ ఇదే విధంగా క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తాం, సేమ్ ఏ ఫార్ములా అన్నమాట. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది, ఎం అనేది మాస్, ఆర్ అనేది రేడియస్ అయినప్పుడు ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఆర్ కదా. సో సర్క్యులర్ పాత్ తీసుకుంటుంది కాబట్టి సర్క్యులర్ పాత్లో నీకు అవుట్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అయ్యే ఫోర్స్ని ఏమంటాం, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం. కాబట్టి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు mv²/r. సేమ్ అదేవిధంగా లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత ఉంటుంది, ఈ డైరెక్షన్లో లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్, ఈ డైరెక్షన్లో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే ఏముండాలి, ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉన్నంతసేపు స్కిడ్ అవ్వకుండా ఉంటుంది. సో ఈక్విలిబ్రియం mv²/r ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఎంజీ లేదా v ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఆర్జీ అంటాం. అదేవిధంగా యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఈక్వల్ టు v ఈక్వల్ టు ఆర్ ఒమేగా నుంచి యాంగులర్ వెలాసిటీ కనుక్కుంటాం. అంటే సేమ్ ఇదే అప్లికేషన్కి ఇవే ఫార్ములాస్ వస్తాయి. సో దీని నుంచి నీకు టీ ఈక్వల్ టు టైం పీరియడ్ కనుక్కోవాలనుకో, టైం పీరియడ్ ఫార్ములా ఏంటి, ఇంత యాంగులర్ వెలాసిటీతో రొటేట్ అవుతుంది, ఒమేగాని యాంగులర్ వెలాసిటీతో రొటేట్ అవుతుంది. టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయి. టైం పీరియడ్ అంటే ఒకసారి రొటేట్ అవడానికి పట్టే టైము, లేదా ఒకసారి సర్క్యులర్ పాత్ అంటే ఇది ఒకసారి సర్క్యులర్ పాత్ చేయడానికి పట్టే టైంని టైం పీరియడ్ అంటాం. మన ఆసిలేషన్స్లో వస్తుంది టైం పీరియడ్ ఫార్ములా అంటే ఒమేగా తెలిసినప్పుడు టైం పీరియడ్ కనుక్కోవడానికి ఫార్ములా టీ ఈక్వల్ టు 2π/ఒమేగా. సో టీ ఈక్వల్ టు 2π/ఒమేగా అంటే μsg/r. సో దాని నుంచి ఎంత వస్తుంది ఫార్ములా 2π ఇంటూ √r/μs ఇంటూ g. మొత్తం రాసుకోండి, మీ అప్లికేషన్ మొత్తం రాసుకోండి. దెన్ ద సేమ్ అప్లికేషన్, జస్ట్ డిఫరెంట్ కేస్ డిఫరెంట్, క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ అంతా సేమ్, అంటే ఎగ్జాంపులే డిఫరెంట్ రాయండి. చూడండి నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఇది, బ్లాక్ ఆన్ బ్లాక్. లాస్ట్ ఇయర్ మెయిన్స్లో దీని మీద 2 ప్రాబ్లమ్స్ అడిగాడు. బ్లాక్ ఆన్ బ్లాక్ కొంచెం జాగ్రత్తగానండి. బ్లాక్ ఆన్ బ్లాక్ 4 kg బ్లాక్, దీని మీద 2 kg బ్లాక్ ఉంచాం. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వచ్చేసరికి 0.2, ఇక్కడ వచ్చేసరికి μ ఈక్వల్ టు 0.5, μ ఈక్వల్ టు 0.2, μ ఈక్వల్ టు 0.5. స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనుకోండి, మ్యూఎస్ వాల్యూ ఇచ్చాడు అనుకోండి, మ్యూకి వాల్యూ వల్ల మ్యూఎస్ ఈక్వల్ టు అంటే ఇదేంటిది, ఇది హారిజంటల్ సర్ఫేస్, ఇది గ్రౌండ్, ఇది గ్రౌండ్కిను ఈ ఫస్ట్ బాడీకి మధ్యలో ఉన్నటువంటి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0.2, సెకండ్ బాడీకిను ఫస్ట్ బాడీకి మధ్యలో ఉన్నటువంటి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0.5. ఇప్పుడు దీని మీద ఏం చేసామంటే ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేసాం. సో ఇక్కడ ఏమడుగుతా అంటే ఫైండ్ ద value of F so that 2 blocks move together.
2 blocks మూవ్ టుగెదర్, రెండు కంబైన్డ్గా మూవ్ అవ్వాలి. సో ఇందా జనరల్గా నువ్వు దీని మీద ఫోర్స్ అప్లై చేస్తావు అనుకో ఏమవుతుంది, ఇది ఒకటే మూవ్ అవ్వాలి కదా, ఇది ఒకటే మూవ్ అవ్వాలి. సపోజ్ ఇది స్మూత్ సర్ఫేస్ తీసుకున్నాం అనుకో, ఇది మీకు కూడా 0.5 కాసేపు పక్కన పెట్టేసేయండి. సపోజ్ స్మూత్ సర్ఫేస్ తీసుకున్నాం, దీని మీద ఫోర్స్ అప్లై చేస్తావు, ఏ బ్లాక్ మూవ్ అవుతుంది? స్మూత్ సర్ఫేస్ తీసుకుంటే నీకు స్మూత్ అంటే స్లిప్ అవుతుంది కదా, స్లిప్ అవుతుంది అంటే ఈ ఒక బ్లాకే మూవ్ అవుతుంది, ఈ ఒక బ్లాకే మూవ్ అవుతుంది. ఇది స్మూత్ సర్ఫేస్ తీసుకుంటే. ఇట్లా ఉంటే రఫ్ సర్ఫేస్ తీసుకున్నాం అనుకో, రఫ్ సర్ఫేస్ తీసుకున్నావు అంటే నీకు ఏమవుతుందంటే కొంత ఫోర్స్, కొంత మినిమం ఫోర్స్తో దీన్ని పుల్ చేస్తున్నావు అనుకో, ఈ బ్లాక్ మీద ఈ బ్లాక్ కూడా కంబైన్డ్గా రెండు మూవ్ అవుతూ ఉంటాయి. ఆ ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ పెంచుతుంటే ఒకేసారి ఫాస్ట్గా ఇట్లా లాగే అనుకోండి ఏమవుతుంది, ఇది వెనక్కి వెళ్ళిపోతుంది, ఇది ముందుకు వస్తుంది రఫ్ సర్ఫేస్లో. దోతుందా? ఎఫ్ అనే ఫోర్స్ లోయర్ బ్లాక్ మీద కింద డౌన్ ఇక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి బ్లాక్ మీద ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఆ ఫోర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేసామంటే 0 నుంచి స్టార్ట్ చేసుకుంటూ స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో తక్కువ ఫోర్స్తో లాగే కొద్ది ఏమవుతుందంటే ఇది కూడా ఈ రెండు కంబైన్డ్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఆ ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఈ బ్లాక్ ముందుకు వెళ్ళిపోతుంది, ఈ బ్లాక్ వెనక్కి వెళ్ళిపోతుంది. సో రెండు బ్లాక్స్ కంబైన్డ్గా మూవ్ అవ్వాలి అంటే నువ్వు ఫోర్స్ అనేది ఎంత అప్లై చేయాలి అంటాడు. ఫోర్స్ ఆన్ ద లోయర్ బ్లాక్ సో దట్ ద 2 blocks మూవ్స్ యాజ్ ఏ సిస్టమ్, ఒకే సిస్టమ్ లాగా మూవ్ అవ్వాలి అంటే ఈ లోయర్ బ్లాక్ మీద నువ్వు అప్లై చేయవలసినటువంటి మ్యాక్సిమం ఫోర్స్ ఎంత ఉండాలి అంటాడు. చూడండి ఇట్లాంటి ఇచ్చిన ప్రాబ్లమ్స్లో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో ఎట్లా చేస్తాం అంటే సపోజ్ దీని మీద ఫోర్స్ ఎఫ్ అప్లై చేస్తున్నాం, ఇది ఎందుకు దీని మీద మనం ఏమన్నా ఫోర్స్ అప్లై చేస్తున్నాం అప్పర్ బ్లాక్ మీద ఎటువంటి ఫోర్స్ అప్లై చేయట్లేదు. దేనివల్ల మూవ్ అవుతుంది, ఇది దేనివల్ల మూవ్ అవుతుంది? పైన ఉన్నటువంటి బ్లాక్ దేనివల్ల మూవ్ అవుతుంది, ఇది కూడా మూవ్ అవుతుంది కదా, మనం దీన్నే కదా లాగేది, లోయర్ బ్లాక్ మీద ఫోర్స్ అప్లై చేసేది. బట్ పైన ఉన్నటువంటి బ్లాక్ కూడా మూవ్ అవుతుంది, పైన ఉన్నటువంటి బ్లాక్ మూవ్ అవ్వడానికి రెస్పాన్సిబుల్ అయ్యేటటువంటి ఫోర్స్ ఇది. సూడో ఫోర్స్ అంటే నీకు ఇటు కదా ఉండాల్సిందే, వెనక్కి మూవ్ అవ్వట్లేదు, ముందు మూవ్ అవుతుంది. సపోజ్ సూడో ఫోర్స్ కాన్సెప్ట్ తీసుకున్నాం అనుకున్నాము, సూడో ఫోర్స్ కన్సిడర్ చేసుకుంటే నువ్వు ఇది ఇట్లా అవుతున్నావు అనుకో, దీని మీద సూడో ఫోర్స్ ఇటు ఉంటుంది. సూడో ఫోర్స్ ఇటు ఉంది అంటే నీకు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎటు ఉంటుంది? ఇది సపోజ్ ఇది సూడో ఫోర్స్ అని తీసుకున్నాం అనుకో, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇటేగా ఉండేది. అంటే ఇది బాడీ ఇటు మూవ్ అవుతుంది అంటే ఏ ఫోర్స్ వల్ల మూవ్ అవుతుంది? ఫ్రిక్షన్ వల్ల మూవ్ అవుతుంది. లేదా ఫ్రిక్షన్ వల్ల మూవ్ అవుతుంది. నువ్వు ఫోర్స్ ఇటు ఇటు అప్లై చేస్తున్నావు, ఈ బాడీ ఇటు మూవ్ అవుతుంది అంటే దేనివల్ల మూవ్ అవుతుంది? ఫ్రిక్షన్ వల్ల మూవ్ అవుతుంది. అంతేనా? నువ్వు పైన ఉన్నటువంటి బ్లాక్ని ఎటువంటి ఫోర్స్ అప్లై చేయట్లేదు, బట్ దీంతో పాటు ఇది కంబైన్డ్గా మూవ్ అవుతుంది అంటే ఫోర్స్ వల్ల అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల మూవ్ అవుతుంది. లేదా నువ్వు సూడో ఫోర్స్ కాన్సెప్ట్ తీసుకున్నావు అనుకోండి, ఈ ఫోర్స్ ఇటు అప్లై అయ్యే కొద్దీ ఇది యాక్సలరేషన్ ఈ బాడీ మీదే ఉంది కాబట్టి యాక్సలరేటెడ్ ఫ్రేమ్లో ఉన్నట్టు. యాక్సలరేటెడ్ ఫ్రేమ్లో ఉన్నప్పుడు నీకు ఏం యాక్ట్ అవుతుంది? సూడో ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సూడో ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఇటు ఉంటుంది. సో దీని మీద ఈ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఉంది కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎటు ఉంటుంది అంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో బాడీ ఇటు మూవ్ అవుతుంది కాబట్టి ఏ ఫోర్స్ వల్ల మూవ్ అవుతుంది? ఫ్రిక్షన్ వల్ల మూవ్ అవుతుంది. సో దీని మీద యాక్ట్ అయ్యేటటువంటి మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత అవుతుంది? మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఫ్రిక్షన్ అప్పర్ బ్లాక్ మీద యాక్ట్ అయ్యేటటువంటి మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఫ్రిక్షన్ ఆన్ అప్పర్ బ్లాక్ ఎఫ్ఎల్ ఈక్వల్ టు ఎన్ని వస్తా? ఎంత వస్తాయి? ఫోర్స్ ఆన్ అప్పర్ బ్లాక్ ఎఫ్ఎల్ ఆన్ అప్పర్ బ్లాక్ ఎంత వస్తావు? ఎఫ్ఎల్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఎన్, వేర్ ఎన్ అంటే ఎంజీ. నువ్వు దీని మీద కదా క్యాలిక్యులేట్ చేసేది. సో దీని మీద క్యాలిక్యులేట్ చేస్తున్నావు 2 kg బ్లాక్ మీద. 2 kg బ్లాక్ తీసుకున్నావు అనుకో, 2 kg బ్లాక్ ఎంజీ డౌన్వర్డ్ డైరెక్షన్ అయితే నార్మల్ రియాక్షన్ అప్వర్డ్ డైరెక్షన్. ఎన్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఎన్ ఈక్వల్ టు ఎంజీ అవుతుంది అంటే 2 × 10 దట్ ఈక్వల్ టు 20 అవుతుంది. దెన్ ఎన్ ఈక్వల్ టు, సో దాని నుంచి ఎఫ్ఎల్ ఈక్వల్ టు ఎంత రాయొచ్చు? ఎఫ్ఎల్ ఈక్వల్ టు మ్యూఎస్ ఎంత? మ్యూఎస్ ఈక్వల్ టు 0.5 × 20 ఎంత అవుతుంది? ఇది ఎఫ్ఎల్ ఈక్వల్ టు 10 న్యూటన్స్. అంతేనా? దేని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్? ఈ 2 kg మీద యాక్ట్ అయ్యేటటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ కనుక్కున్నాం. ఎంత? 10 న్యూటన్స్. మ్యాక్సిమం అంతే కదా యాక్ట్ అయ్యేది, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్, అంతేనా? లిమిటింగ్ అంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షనేగా. ఇంకా వేరే ఫోర్సెస్ ఏమైనా ఉన్నాయి అప్పర్ బ్లాక్ మీద? వేరే ఫోర్సెస్ ఏం లేవు కదా, వేరే ఫోర్సెస్ ఏం లేదు, ఓన్లీ ఫ్రిక్షనల్ ఫోర్సే యాక్ట్ అవుతుంది. అది కూడా ఎంత యాక్ట్ అవుతుంది? 10 న్యూటన్ యాక్ట్ అవుతుంది. సో 10 న్యూటన్ యాక్ట్ అయ్యేటప్పుడు నీకు అప్పర్ బ్లాక్లో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి యాక్సలరేషన్ వాల్యూ ఎంత అవుతుంది?
సో యాక్సలరేషన్ ఆఫ్ అప్పర్ బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ ఆఫ్ అప్పర్ బ్లాక్ ఈక్వల్ టు యాక్సలరేషన్ కావాలంటే నువ్వు ఫోర్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఎంఏనేగే దాని మీద యాక్ట్ అయ్యేటటువంటిది ఫ్రిక్షనల్ ఫోర్సే కాబట్టి ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈక్వల్ టు ఎంఏ రాసు 10 ఈక్వల్ టు మాస్ ఎంత 2 ఇంటూ యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది 10/2 దట్ ఈక్వల్ టు 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ దేని యాక్సలరేషన్ అప్పర్ బ్లాక్ యొక్క అంటే నువ్వు దీని మీద ఫోర్స్ అప్లై చేసావు అనుకో ఇది కూడా మూవ్ అవుతుంది కదా అది మూవ్ అవుతుంది అంటే దాని మీద యాక్ట్ అయ్యేటటువంటి మ్యాక్సిమం యాక్సలరేషన్ ఎంతవరకు రీచ్ అవ్వచ్చు అంటే 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వరకు రీచ్ అవ్వచ్చు ఓకేనా ఇది 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో మూవ్ అవ్వచ్చు కింద బ్లాక్ కింద చూడండి 4 kg బ్లాక్ దాని యొక్క యాక్సలరేషన్ కూడా 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉన్నంత సేపు ఏమవుతుందంటే పైన ఉన్నటువంటి బాడీ కింద ఉన్నటువంటి బాడీ ఒకే బాడీ లాగా మూవ్ అవుతాయి దోతుందా పైన ఉన్నటువంటి బ్లాక్ 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేరేగా సో కింద ఉన్నటువంటి బ్లాక్ కూడా 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తోనే మూవ్ అవుతుంది అనుకోండి రెండు ఎట్లా మూవ్ అవుతాయి కంబైన్డ్గా మూవ్ అవుతాయి అంటే 0 నుంచి 5 వరకు స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఒక 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వరకు 2 బాడీస్ ఒకే సిస్టమ్ లాగా మూవ్ అవుతాయి అంటే కింద బ్లాక్ కూడా యాక్సలరేషన్ కూడా ఎంత ఉండాలి 5 ఉండాలి సో ఒక సిస్టమ్ లాగా తీసుకున్నాం అనుకో యాక్సలరేషన్ ఆఫ్ ది సిస్టమ్ అంటే ఇప్పుడు రెండు సేమ్ ఒకే యాక్సలరేషన్తో మూవ్ అవుతున్నాయంటే ఒక సింగిల్ బ్లాక్లా తీసుకోవచ్చు దాన్ని ఒక సింగిల్ బ్లాక్లా తీసుకోవచ్చు అంటే సింగిల్ బ్లాక్ అని తీసుకుంటే టోటల్ మాస్ ఎంత అవుతుంది 6 kg అని తీసుకోవచ్చు కదా టోటల్ ఈక్వల్ టు 6 kg అని తీసుకోవచ్చు దెన్ ఇఫ్ 2 blocks ఆర్ మూవింగ్ యాజ్ ఎ సిస్టమ్